హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యానా మజాకా. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండి చెకోడీలు, హెల్దీ ఫుడ్. ఈ రెసిపీ కావాల్సిన ఐటమ్స్: ఒక గ్లాస్ వాటర్, ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఓమా వేసుకోవాలి. పిల్లలకి బాగుంటుంది, తొందరగా అరుగుతుంది. అండ్ కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి. వీటిని బాగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. 2 గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో వేసేసుకున్నాం. 2 గ్లాసులు రాగి పిండి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు ఉండిపోతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్, గిన్నెలో కొద్దిగా వాటర్ పెట్టుకొని మన చేతులు అందులో తడుపుకుంటూ బాగా పిండి కలపాలి. కలుపుకోవాలి మంచిగా. పిండి కలుపుకుంటేనే బాగా వస్తాయి చెకోడీలు. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అలా అవుతుంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత చెకోడీ షేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. మీ పిల్లలకి పెడితే చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇలా చెకోడీ షేప్ అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి డీప్ ఫ్రై కావాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అండ్ ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలానే అన్ని చెకోడీలు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా డీప్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. తొందరగానే తీసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసుకుంటూ తీసుకోవడమే. ఇలా మిగతాయి అన్నీ అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా పిండి కూడా ఇలానే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలానే చేసుకొని వేసుకోవడమే. చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్.
అన్నీ ఇలానే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇదే షేప్లో చేసుకోవచ్చు. ఇలా షేప్లో చేసుకొని అన్నీ ఇలానే తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్లుంది శిషాన్? చెప్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లింక్ ఉంది. ట్యాప్ చేసి వాట్సాప్ చూసేయండి. బాయ్ బాయ్.